1986 డిమాండ్కి తగ్గ సప్లై మేము చేయగలిగేవాళ్ళం కాదు. లేదు, ప్రొడక్షన్ చేయడానికి కెపాసిటీ లేదు. అప్పుడు ఫస్ట్ సార్ రామాంజనేయులు గారు, మీ అనుభవంలో మీరు మర్చిపోలేని జ్ఞాపకం. అంబికా దర్బార్వతి తయారీలో అండి, అది 1986. నాది 10th క్లాస్ ఫినిష్ చేసుకొని బిజినెస్లోకి వచ్చాను. అప్పుడు నాన్నగారు వాళ్ళు మార్కెటింగ్ చేసి అంబికా దర్బార్వతికి ఒక స్థాయిని తీసుకొచ్చిన తర్వాత ఆ అంబికా దర్బార్వతి డిమాండ్కి తగ్గ సప్లై మేము చేయగలిగేవాళ్ళం కాదు. లేదు, ప్రొడక్షన్ చేయడానికి కెపాసిటీ లేదు. అప్పుడు ఫస్ట్ నాన్నగారు వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మేము ముగ్గురు కలిసి మాకు పొద్దున్న లెగిస్తే ఒకటే పని, ఎలా ప్రొడక్షన్ పెంచాలి. మాకు తీపి జ్ఞాపకం అదే, మాకు అనుభవం తెచ్చింది కూడా అదే. దాని గురించి ఏంటంటే చుట్టుపక్కల విలేజెస్కి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న గ్రామ ప్రజలందరికీ, ఆడవాళ్ళకి మీటింగ్ పెట్టి అక్కడ యూనిట్ పెట్టి వాళ్ళని పిలిచి అక్కడ ప్రొడక్షన్ చేయించాం. ఇక్కడి నుంచి మేము వ్యానుల్లో వెళ్ళేవాళ్ళం, వ్యానుల్లో వచ్చేవాళ్ళం. అంటే అప్పుడు ఇంకా అప్కమింగ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి అలా తిరిగేవాళ్ళం అన్నమాట. మాకు మంచి అనుభవం, అగరబత్తి పైన ఇంట్రెస్ట్ కలగడం కూడా అక్కడి నుంచే మొదలైంది.